వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి డివిజన్ రామారావు నగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీలోని మహిళలందరూ తీరొక్క పువ్వులతో రంగురంగుల నిలువెత్తు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 8 రోజులుగా కాలనీలోని మహిళలందరం ఎంత సంతోషంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నారు. వేడుకలకు సహకరించిన వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రామారావు నగర్ కాలనీ వాసులం అందరము మేము ఒకే కుటుంబంగా ప్రతి ఒక్క కార్యక్రమాలన్నీ కలిసిమెలిసిగా అందరూ చాలా చక్కగా జరుపుకుంటాము. వినాయక చవితి గాని, దసరా ఉత్సవాలు గాని, ఈ 9 రోజులు కూడా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లాగా చిన్న పెద్ద తేడా అనేది ఎప్పుడూ ఇక్కడ ఉండదు. ప్రతి ఒక్కరు ఆనందంగా చాలా చక్కగా చిన్న పెద్ద అని తేడా లేదు, ఏమీ లేదు, చాలా చక్కగా జరుపుకునేటటువంటి పండుగ. మంచి సాంప్రదాయంతో ఈ మధ్యలో అన్ని కూడా దాండియా అట్లాంటి అన్ని కూడా ఆడుతున్నారు. అట్లాంటివి కాకుండా బతుకమ్మను బతుకు అమ్మ అనే పదంగా బతుకమ్మను చాలా చక్కగా మేము జరుపుకుంటాము. సాంప్రదాయాలను చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఈ కాలనీ వాసుల ప్రతి ఒక్కరి ఆశయము, ఆకాంక్ష. అందరు కూడా చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఢిల్లీలోని రామారావు కాలనీలో ఎవ్రీ ఇయర్ దసరా అండ్ వినాయక చవితి అండ్ ఎవ్రీ పండుగలు ఘనంగా జరుపుకుంటాము. కుల మత భేద ఏవి లేకుండా అందరం ఒకే చోట దగ్గర కూర్చొని అందరూ ఒకే ఇంటి కుటుంబం సభ్యుల్లాగా చేసుకుంటాం. బతుకమ్మ 9 నవరాత్రుల్లో ఆంధ్ర వాళ్ళు ఒకలాగా, తెలంగాణ వాళ్ళు ఒకలాగా కాకుండా ఇక్కడ అందరు ఒకే విధంగా అందరికి ఒక ఛాన్స్ ఇస్తూ చేస్తాం. అమ్మవారికి గౌరమ్మకి అందరం పూజిస్తూ ఆడపడుచునని ఇంటికి రమ్మని పిలుచుకొని అందరికి ఆహ్వానిస్తూ ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం. బతుకమ్మలో పాల్గొనడం మా కుటుంబానికి, అందరి కుటుంబాలకి మంచి అవ్వాలి అని, ఈ బతుకమ్మ నుంచి మళ్ళీ వచ్చే బతుకమ్మకి ఇంకా ఘనంగా వేడుకలు మేమందరం జరుపుకోవాలని అమ్మవారిని వేడుకుంటూ అందరికీ పసుపు కుంకుమలతో ముత్తైదుతనంతో ఉండాలి అని కోరుకుంటూ ఈ దసరా నవరాత్రుల్ని ఇక్కడికి ఈ సద్దుల బతుకమ్మతో ముగిస్తున్నాం. రామారావు నగర్ కాలనీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. 9 రోజుల నుండి ఎంతో ఘనంగా రకరకాల పువ్వులను తీసుకొచ్చి పేరున ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పేరుతోటి బతుకమ్మలను పేర్చి మహిళలందరూ ఎంతో సంతోషంతో ప్రతి ఒక్క రోజు ఎంతో రకరకాల పాటలతోటి, రకరకాల వంటకాలతోటి బతుకమ్మని సెలబ్రేట్ చేశారు. ఈ 9 రోజులు ఎంత వర్క్ ఉన్నా, ఎంత ఇదున్నా ఈవినింగ్ టైంలో వచ్చి మళ్ళీ బతుకమ్మను పేర్చుకొని సెలబ్రేషన్స్ చేసి 9 రోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత తొందరగా అయిపోయిందా అని ఈ రోజు అనిపిస్తుంది. సో ఎవ్రీవన్, ప్రతి మహిళలకు నా తరపు నుంచి, కాలనీ వాసుల తరపున అందరి నుంచి పేరున సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కుకట్పల్లిలో రామారావు నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మేము ఇక్కడ సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఘనంగా, ఇంతే వైభవంగా మా కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు వరుణదేవుడు కూడా కరుణించాడు. 9 days కూడా మేము ఈ ఒక్క రోజు ఆడుకున్నాము. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. 6:30కి స్టార్ట్ చేసినాము. 10:30 వరకు చాలా బాగా ఆడుకున్నాము. అసలు ఎక్కడ ఏ కంట్రీలో గాని ఎక్కడా లేనిది పువ్వుల్ని పూజించే బతుకమ్మ ఇది. అన్ని పూజలకి పువ్వుతో పూజ చేస్తాము, కానీ ఇక్కడ మాత్రం పువ్వులకే పూజ చేస్తాము. కొంచెం ఈ బతుకమ్మ అయిపోతుంది, ఎండింగ్కి వచ్చిందన్న బాధ ఉన్నా కూడా కానీ ఆ తనివి తీరా ఆడుకున్నామన్న తృప్తి అయితే ఉంది. ఎప్పుడు కూడా ఇలాగే మంచిగా జరుపుకోవాలని, ఆ బతుకమ్మ దీవెనలు మా అందరికీ ఉండాలని, ప్రజలందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా మా కాలనీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.